నుంచి పిలుపు వచ్చింది. సమావేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారితో నడ్డా గారు సమావేశమయ్యారు. సమావేశం అయిన తరంగా చర్చల్లో 3 పార్టీలు అలయన్స్కి పోవాలని చెప్పి డిసైడ్ చేశారు. పొత్తు కుదిరింది. పొత్తు ప్రకారం 3 పార్టీలు కలిసి దేవించి జాయింట్ స్టేట్మెంట్ టుడే ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలు కలిసి 2024 ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ విషయం వరకు 3 పార్టీలు కలిసి అండర్స్టాండింగ్ వచ్చారు. దానికి ఎన్నికల్లో ఎటువంటి గందరగోళం లేకుండా అన్ని విషయాల్లో అండర్స్టాండింగ్ వచ్చి కంటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఏ విషయంలోనూ కూడా కన్ఫ్యూజన్ లేదు. ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు సీట్లు కూడా అన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళు అండర్స్టాండింగ్ వస్తున్నారు. ఈరోజు వరకు పొత్తు ఎన్డీఏతో చేరటం, పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయటం, ముగ్గురు ఫైనలైజ్ మళ్ళీ మీటింగ్స్ ఉండబోతున్నాయి. దాని మీద ఫర్దర్గా ఎన్డీఏలో చేరిన తర్వాత ఫర్దర్గా మీటింగ్స్ పెట్టుకుని అన్నీ కూడా ఫైనలైజ్ చేయాలి. ఏం చెప్పబోతున్నారు సార్ టీడీపీ క్యాడర్కి కానీ మీరు సీట్ ఎవరికి వచ్చినా సరే ఏంటి ఎట్లా వెళ్ళబోతున్నారు? టెక్నికల్గా పొత్తుల్లో కొన్ని సీట్లు జనసేనకి, కొన్ని సీట్లు బీజేపీకి పార్లమెంట్లోనే అసెంబ్లీలో పోతే కనుక వాళ్ళల్లో అక్కడ ఉన్న మా క్యాడర్ కూడా అందరం కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనుకుంటున్నాం. కనుక కొంతమందికి ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిన్న కూడా చాలామందితో మాట్లాడారు. తెలిసి కూడా అందరికీ కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా వాళ్ళకి కన్విన్స్ చేసి మన రాష్ట్ర అవసరాల కోసం ఈ పొత్తు వాటికి సంబంధించిన విషయాలు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేయడానికి ముందే పార్టీ కేడర్ కానీ ప్రజలలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పంపించేయడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఉండడానికి పొత్తులు అవసరమైనటువంటి భావన మొదటి నుంచి కొనసాగుతున్నది. ఆ భావనకు అనుగుణంగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, పార్టీల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఈ 3 పార్టీలు కలిపి కంటెస్ట్ చేస్తున్నాయి. కనుక దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఆల్రెడీ బాబు గారు చెప్పారు. అదే మేము కొన్ని సీట్లు మీరు త్యాగం చేయడం వల్ల పార్టీలో అంతర్గతంగా విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. విభేదాలు ఉండవు. అసంతృప్తి తాత్కాలికంగా కొంతమందికి ఉంటుంది. అయితే పరిస్థితులను అర్థం చేసుకుని అందరికీ కూడా అలాంటి అకామిడేట్ చేయలేనటువంటి నాయకులకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సముచితమైన స్థానం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం సంబంధించినంత వరకు మాట్లాడుతున్నారు. బీజేపీ డిమాండ్లు బాగా ఎక్కువ ఉన్నాయా? ప్రచారాలు దేనికైనా జరగచ్చు, కానీ అందరికీ ఎవరికైతే ఉన్నాయి అని సముచిత స్థానాలు పార్టీలో మెజారిటీ కేడర్కి అన్యాయం జరగకుండా సముచిత స్థానాలు వాళ్ళ యొక్క బలాబలాలను బట్టి గెలుపు ప్రాతిపదిక తీసుకుని ఆ గెలుపు లక్ష్యంగా పెట్టుకుని సీట్లు నిర్ణయించుకోవడానికి 3 పార్టీలు అంగీకరించాయి. దానికి అనుగుణంగానే సీట్లు షేరింగ్ కూడా ఉంటుంది. సార్ అధికారం కోసం ప్రాక్టికల్గా ఉంటుంది. అధికారం కోసం అదే నెంబర్ అనేటువంటి ఫస్ట్ ఈ స్టేట్ ఫైనలైజ్ చేసిన తర్వాత మిగిలిన నెంబర్లు వాళ్ళిద్దరికి పోగా మిగతా తెలుగుదేశం. భీమాగా వ్యక్తం చేసినప్పుడు పొత్తుల గురించి వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు, ఉలికి పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే చెడు పార్టీ అయిపోయిందని చెప్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు చెప్పమే చేస్తున్నారు. 24 5 ఏళ్ల తర్వాత కూడా ఆడు చేయలేని సహాయకుడికి కూడా చంద్రబాబు నాయుడు గారు నెపం వేస్తున్నారు. అందుకని ఎప్పుడో వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏదో అవినీతి చేశారు, వాళ్ళ సాక్షిలో బ్యానర్ రైటింగ్ పెట్టుకుని ఒక అవినీతి కథ కల్పించి వాళ్ళ భూత కల్పనతో రాస్తున్నారు. వాటన్నిటి మీద విచారణలు జరిగినాయి, ఏది రుజువు కాలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద 26 ఎంక్వైరీ కమిషన్లు వేశారు. ఈయన తండ్రి వేశాడు, ఈయన వేశాడు, ఏది రుజువు గల ఆయన వీళ్ళు పెట్టినటువంటి పాయిట్ చేసినటువంటి అక్రమ కేసులు తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసులు కూడా లేవు. సార్ మీ కూటమి విజయం సాధించబోతుందా? ప్రజల వద్దకు మీ కూటమి ఏ అంశాలను తీసుకెళ్ళబోతుంది? ప్రణాళిక పార్టీ కొన్ని అంశాలు చెప్పాం. ఇప్పుడు జనసేనక ఇప్పుడు ఈ కూటమి తరఫున మళ్ళీ ప్రణాళిక మేము విడుదల చేస్తాం. అది తప్పనిసరిగా ప్రజలకి ఇప్పుడు ఉన్నటువంటి అంశాలను అన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్ళి
ఎందుకు ఈ కూటమి ఐక్యత అవసరమైందనేటువంటి అంశం ఒకటి, మేము ఏమి చేయబోతున్నాం అనేది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, ఉనికి ఎలా కోల్పోయింది, 30 సంవత్సరాలు ఎట్లా వెనక్కి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని అన్నింటినీ ప్రజలు గమనించారు. మేము కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆ విషయాన్ని అన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి మేము ఎన్నికల్లో ముందుకెళ్తాం. 2024 ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం. ఉమ్మడి మేనిఫెస్టో అవుతుందా? ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అవన్నీ ఆ మొడాలిటీస్ అన్ని నెక్స్ట్ మీటింగ్లో ఫైనలైజ్ చేస్తాం. సీట్ల సర్దుబాటుపై ఏమన్నా స్పష్టత ఇస్తారా సార్? సీట్ల సర్దుబాటు మీద చర్చలు జరిగినాయి. బాబు ఒక మేరకు స్పష్టత వచ్చింది. నెక్స్ట్ మీటింగ్లో అయినా కూడా సరే, ఢిల్లీలో ఉంటున్నారు చంద్రబాబు గారు, వెళ్తున్నారు ఈరోజు. కార్యక్రమం అయిపోయింది. సీట్ల పంపకాల విషయంలో టీడీపీ హ్యాపీగానే ఉందా? బీజేపీ భారీ డిమాండ్లు పెట్టినట్టు తెలిసింది. ఈ బీజేపీ భారీ డిమాండ్లు పెట్టింది, వాళ్ళకి లేదు వీళ్ళకి, ఇవన్నీ ఊహాజనితమైనటువంటివి. వీటన్నిటికీ తెరపడింది. చాలా స్పష్టతతో ఈ కూటమి ముందుకు వస్తుంది, ముందుకు వెళుతుంది.